బ్రేకింగ్ న్యూస్ ఇండియన్ ఆర్మీ అమెరికాకు చేరుకుంది. ఇండియా యుఎస్ జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ యుద్ధ అభ్యాసంలో పాల్గొంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతం యుద్ధ అభ్యాసంలో పాల్గొనేందుకు ఇండియన్ ఆర్మీ అలాస్కా చేరుకుంది. ప్రస్తుతం అమెరికాలో అధికారికంగా దీన్ని విదేశీ వ్యవహారాల శాఖ కూడా ప్రకటించింది. యుఎస్ బలగాలతో కలిసి హెలిబాన్ ఆపరేషన్స్ లో చేస్తుంది. అయితే మౌంటైన్ వార్ఫేర్ అలాగే జాయింట్ టెక్నికల్ డ్రిల్స్ చేరున్నారు భారత జవాన్లు. దీనికి సంబంధించి ప్రస్తుతానికి వాళ్ళు అన్ని ఏర్పాట్లు సంసిద్ధంగా చేసుకున్నట్టే ఉన్నారు. సో ఈ నెల 14 వరకు కూడా సైనిక విన్యాసాలు జరగనున్నాయి. ఇరు దేశ సంబంధాలు దెబ్బతిన్న వేళ యుద్ధ అభ్యాస్కు ప్రాధాన్యత ఏర్పడిందని చెప్పుకోవచ్చు. అసలు యుద్ధ అభ్యాస్ అంటే ఏంటి, అసలు దీంట్లో ఏం చేస్తారనేది ఒక్కసారి మనం మాట్లాడుకుందాము. యుద్ధ అభ్యాస్ అనేది భారతదేశం మరియు అమెరికా సైనిక దళాల మధ్య జరిగే ఒక సంయుక్త సైనిక విన్యాసం అని చెప్పుకోవచ్చు మనం. దీనిని ఇండో యుఎస్ జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇక ఈ విన్యాసం రెండు దేశాల సైనిక దళాలు ఏవైతే ఉంటాయో ఆర్మీ, ఆ రెండు సైనిక దళాల మధ్య కూడా జరుగుతోంది. సో ఈ సైనిక దళాల మధ్య అంటే ఏవైతే రెండు సైనిక దళాలు ఉన్నాయో ఈ విన్యాసం రెండు సైనిక దళాల మధ్య సహకారాన్ని అలాగే సమన్వయాన్ని మరియు యుద్ధ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ఉద్దేశింపబడిందన్నమాట. సో ఈ కార్యక్రమం సాధారణంగా భారతదేశం లేదా అమెరికాలోని వివిధ సైనిక స్థావరాలు ఏవైతే ఉంటాయో కొన్ని ప్లేసెస్ని పర్టికులర్గా అనుకుని ఆయా ప్రాంతాల్లో ఈ సైనిక విన్యాసాలు చేస్తూ ఉంటారు. యుద్ధ అభ్యాస్ యొక్క ముఖ్య లక్ష్యాలు ఏంటంటే సైనిక సహకారం మరియు భారత మరియు అమెరికా సైన్యాల మధ్య సమన్వయం మరియు పరస్పర అవగాహనను పెంపొందించడమే ఈ యుద్ధ అభ్యాసం ముఖ్య ఉద్దేశం. సో దీంట్లో ఎలా ఉంటుంది, ఎలా ముందుకెళ్తారు, వ్యూహాలు ఎలా ఉంటాయి, ప్రతి వ్యూహాలు ఎలా ఉంటాయి అనేది ఒక్కసారి మనం దీంట్లో క్లియర్గా మాట్లాడదాము. ఆధునిక యుద్ధ వ్యూహాలు అలాగే ఆయుధ వినియోగం అంటే అక్కడున్న ఏవైతే పరికరాలు ఉంటాయో ఆయుధాలు ఉంటాయో దాన్ని ఎలా ఉపయోగించాలి, ఎలా వినియోగించాలి, ఎలా కొత్త ఆయుధాలు వస్తే లేకపోతే కొత్త ఎక్విప్మెంట్ వస్తే మనకి టెక్నాలజీ పరంగా ముందుకు పోతున్న నేపథ్యంలో ఏ విధంగా వాటిని మనం యూజ్ చేసుకోవాలి, శత్రు సైన్యాన్ని ఎట్లాగా మనం మట్టి పెట్టాలి అని చెప్పి ఈ విన్యాసాల్లో ముఖ్యంగా నేర్పిస్తారు. ఇది ఏదైతే జరుగుతుందో యుద్ధ అభ్యాస దీంట్లో ముఖ్యంగా నేర్చుకుంటారు. మరియు వ్యూహాత్మక శిక్షణను అభ్యసించడం. వ్యూహాత్మక శిక్షణ అంటే ఆర్మీ వాళ్ళు ఆల్రెడీ ఫుల్ ట్రైన్ ఉంటారు, వాళ్ళకి అన్ని తెలిసి ఉంటాయి. వాళ్ళు ఏ విధంగా ఏ టైంలో ఏ విధంగా మెలగాలి, ఏ విధంగా దాడి చేయాలి, ప్రతి దాడి చేయాలి అని చెప్పి వాళ్ళకి అన్ని ఆల్రెడీ కొన్ని ఇయర్స్ పాటు ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏదైతే జాయిన్ అవుతారో దాంట్లో కూడా మెల్లమెల్లగా వాళ్ళు కొత్త కొత్త విన్యాసాలు కూడా నేర్చుకుంటూనే ఉంటారు. సో దీనికి సంబంధించి వ్యూహాత్మకంగా శిక్షణను అభ్యసించడం. సో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు ఎలా చేయాలి, సో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు, శాంతి భద్రతలు మరియు మానవతా సహాయ కార్యక్రమాల్లో కూడా ముఖ్యంగా ఈ యుద్ధ అభ్యాసంలో శిక్షణ ఇస్తారు. సో సాంకేతిక వినిమయం, రెండు దేశాల సైనిక సాంకేతిక మరియు ఆయుధ వ్యవస్థల గురించి ఒకరికొకరు అవగాహన కల్పించుకోవడమే ఈ సాంకేతిక వినిమయం అని చెప్పుకోవచ్చు. దీంట్లో ఇరు దేశాలకి సంబంధించి మన దేశంలో ఎలాంటి శిక్షణ ఇస్తారు, ఎలాంటి ఎక్విప్మెంట్ వాడతారు, ఎలాంటి యుద్ధం వచ్చినప్పుడు ఏ విధంగా మసులుకుంటారు అనేటువంటివి, అటువైపు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఏ విధంగా ముందుకెళ్తారు అనేటువంటివి అవన్నీ కూడా చర్చించుకుని దీంట్లో సాంకేతికత మరియు ఆయుధ వ్యవస్థల గురించి ఒకరికొకరు చర్చించుకుని అవగాహన కల్పించుకుంటారు. దీన్ని ఆయుధ వినిమయం అంటారు. అలాగే ఇటీవల యుద్ధ అభ్యాస 2024 అలాగే 2025 గురించి మనం ఒక్కసారి మాట్లాడుకుందాము. అక్కడ ఎక్కడ జరిగింది, ఏ టైంలో జరిగింది, ఏ విధంగా జరిగింది అనేది కూడా ఒక్కసారి మనం దీంట్లో చర్చిద్దాము. సో యుద్ధ అభ్యాస 2024 రాజస్థాన్లోని మహజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో సెప్టెంబర్ 9 నుండి 22 వరకు 2024 వరకు జరిగింది. ఇది 20వ ఎడిషన్ అని చెప్పుకోవచ్చు మనం. ఇది ఒక 20వ ఎడిషన్. దీంట్లో భారత సైన్యం నుండి రాజ్పుతానా రైఫిల్స్ యొక్క బెటాలియన్ మరియు యుఎస్ ఆర్మీ నుండి 1 నుంచి 2 సెక్టార్ బ్రిగేడ్ కంబాట్ టీమ్ దీంట్లో పాల్గొన్న ఏదైతే రాజస్థాన్లో జరిగిందో 20వ ఎడిషన్లో దాంట్లో వీళ్ళు పాల్గొన్నారు. సో అలాగే ఈ విన్యాసం ఎడారి ప్రాంతంలో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు మరియు సంయుక్త ఆపరేషన్ ప్లానింగ్ అలాగే ఆధునిక సైనిక వ్యూహాలపై దృష్టి సారిస్తారు. ముఖ్యంగా
దీనికి సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాము. యుద్ధ అభ్యాస్లో చాలా విషయాలు, ఒకటి కాదు రెండు కాదు, చాలా విషయాలు నేర్చుకుంటారు. మన ఆర్మీ వాళ్ళు ఎలా ముందుకెళ్తున్నారు, మన ఆర్మీ దగ్గర ఎలాంటి పరికరాలు ఉన్నాయి, టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఎలాంటి వాహనాలు వాడుతూ ఉన్నారు, ఎలాంటి యుద్ధ విన్యాసాలు చేస్తూ ఉన్నారని చెప్పి కొన్ని చాలా వరకు మనం చూపించము, చాలా వరకు విజువల్స్లో కానీ అక్కడ రియాలిటీలోనే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. సో అలాంటివన్నీ కూడా దగ్గరుండి ఒకరికొకరు చర్చించుకుని దాంట్లో అవగాహన ఒకరికొకరు పెంపొందించుకుంటూ ఉంటారు. సో దీన్నే యుద్ధ అభ్యాస అంటారు. ప్రస్తుతానికి ఇండియన్ ఆర్మీ అయితే అమెరికాకు చేరుకుంది. అలాస్కాలో ఇది జరగబోతుంది. యుఎస్ జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ యుద్ధ అభ్యాసంలో పాల్గొనేందుకు అలాస్కాకి అయితే వెళ్ళారు ఇండియన్ ఆర్మీ టీం అంతా కూడా. సో దీంట్లో ఎవరెవరు ఉన్నారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. మనం అయితే కొన్ని విజువల్స్ చూస్తూ ఉన్నాం స్క్రీన్ మీద, బట్ ఇప్పటివి కాదు, కొన్ని ఇలాంటి ఒక కార్యక్రమానికి సంబంధించి జరిగిన కొన్ని విన్యాసాలు అయితే మనం చూస్తూ ఉన్నాము. సో ఈ నెల 14 వరకు, అంటే 2వ తారీఖును ప్రారంభిస్తే 14 వరకు కూడా ఈ యుద్ధ అభ్యాస్ జరగబోతుంది అమెరికా అలాస్కాలో. దానికి సంబంధించి చాలా వెల్ ప్రిపేర్డ్గా మన ఇండియన్ ఆర్మీ సైన్యం అంతా కూడా చాలా పగడ్బందీగా అక్కడ చేరుకుంది. సో అక్కడ ఏం చేస్తారు, ఏమేం నేర్చుకుంటారు, ఎలాంటి శిక్షణ పొందుతారు, ఒకవేళ వాళ్ళు పొందిన శిక్షణలో ఎలా వాళ్ళు అప్గ్రేడ్ అవుతారు అని చెప్పి ఒకరిని ఒకరు, అటు అమెరికన్ ఆర్మీ సంస్థ కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఇండియన్ ఆర్మీ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఏకధాటిపైకి వచ్చి యుద్ధ అభ్యాసంలో పాల్గొంటారు. సో భారతదేశం మరియు అమెరికా సైనిక దళాల మధ్య జరిగే ఒక సంయుక్త సైనిక విన్యాసమే యుద్ధ అభ్యాసం అని పిలుస్తాం మనం మెయిన్గా. దీన్ని ఇండో యుఎస్ జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ శాఖ అని కూడా పిలుస్తూ ఉంటారు. సో ఈ విన్యాసం ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే దేశాల సైనిక దళాలు ఏవైతే ఉంటాయో, ఇటు మన ఇండియన్ ఆర్మీ కానివ్వండి, అటు అమెరికా ఆర్మీ కానివ్వండి, ఈ రెండింటి మధ్య కూడా సహకారాన్ని, సమన్వయాన్ని మరియు యుద్ధ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ఉద్దేశించబడింది. ఈ కార్యక్రమం సాధారణంగా భారతదేశం లేదా అమెరికాలోని వివిధ సైనిక స్థావరాల్లో జరుగుతోంది. సో గతంలో మన దగ్గర గత సంవత్సరం రాజస్థాన్లో జరిగింది, మన ఇండియాలో సెప్టెంబర్ మంత్లో జరిగింది, ఇప్పుడు అమెరికాలో అలాస్కాలో జరుగుతుంది. దీనికి సంబంధించి మన యుద్ధ సైన్యం మొత్తం అమెరికా అలాస్కాకు చేరుకున్నారు ఇప్పటికే. సో యుద్ధ అభ్యాస యొక్క ముఖ్య లక్షణాలు మనం మాట్లాడుకున్నాము. సైనిక సహకారం కానివ్వండి, భారతదేశం మరియు అమెరికా సైన్యాల మధ్య సమన్వయం కానివ్వండి, పరస్పర అవగాహన కానివ్వండి, ఇవన్నీ పెంపొందించడమే, వీటన్నింటి సమన్వయమే ఈ యుద్ధ అభ్యాసం చెప్పుకోవచ్చు మనం.